ఎర్లీ మార్నింగ్ ఇంకా పనులను బిజీగా ఉంటాం అందరం, ఆడవాళ్ళందరం. ఎందుకంటే క్యారీలు డ్యూటీలు అప్పుడే అన్నీ. సో నా ఇదండి పెట్ సర్దేసుకున్నాను. సో నా పెట్ రెడీ. అన్ని సోఫాల మీద పెట్టుకుని ఉంటారండి పిల్లలు. అన్ని నీట్ గా చేసుకుంటాను. ఉదయాన్ని మాత్రం అన్ని దులుపుకోవాలి. ఈ రోజు మా పెద్ద పాపకి స్కూల్ బంద్ అండి. సో హాలిడే. ఈ రోజు అయితే ఇంట్లోనే ఉంది. ఇలా నీట్ గా సర్దేసుకుంటాను. ఇప్పుడు సోఫాలు అవి రోజు చేసుకున్నా కూడా మురికిగానే ఉంటాయండి. ఏదో ఒకటి డస్ట్ వస్తూనే ఉంటది బయట నుంచి. సో ఇది మేము కొత్తగా తీసుకున్నామండి సోఫా ఇంట్లో దిగినప్పటికి. నిన్న కందిపప్పు అవి తెచ్చుకున్నామండి. సో నిన్న మార్కెట్కి వెళ్ళాము. మార్కెట్కి వెళ్ళి ఇవన్నీ తెచ్చుకున్నామండి. ఇవి సగ్గుబియ్యం వడియాలండి, బాగున్నాయి. ఇవి సెకండ్ టైం తెచ్చుకుంటున్నాము. ఇవైతే చాలా బాగున్నాయి, కలర్ కూడా వేసారు ఇందులో. అండ్ ఇగోండి ఈ ప్లెయిన్ అప్పడాలు కూడా బాగుంటాయి. సగ్గులా తీసుకుంటాం మేమైతే. నెక్స్ట్ ఇగోండి నువ్వులవి, వీటిని పాకుండ్లు, నువ్వుల పాకుండ్లు ఇవి కూడా తింటారు మా ఇంట్లో. సో ఇదండి తీసుకున్నాము. సో ఇవన్నీ క్లీన్ చేసేసుకుంటాము అయితే. తెచ్చుకొని సర్దుకొని ఇవన్నీ చాలా పెద్ద పనులు అండి బాబు. తెచ్చుకోవడం ఒక్క పని అయితే, ఇవన్నీ సర్దుకోవడం ఒక పని, చాలా పెద్ద పని. ఇవన్నీ సర్దుకోవాలంటేనే బాగా ఎక్కువ. సో ఇవన్నీ సర్దుకోవాలి. డైనింగ్ టేబుల్ ఎప్పుడు ఇలా క్లీన్ చేసేసుకుంటాను నేను ఇందులో. రోజు డైనింగ్ టేబుల్ క్లీన్ చేసుకోవడం, క్లీన్ చేసుకోవడం అన్నీ చేస్తామండి. ఇదన్నీ ఎంత చేస్తే మన ఇల్లు ఎంత నీట్ గా ఉంచితే అంత మంచిది. అందుకే అంటారు ఇల్లుని చూడాలి ఇల్లాలను చూడాలి అంటారు. దానికోసమే సామెత కూడా. సో నా డైనింగ్ టేబుల్ క్లీనింగ్ అయితే అయిపోయింది. సో ఇంకా హౌస్ క్లీనింగ్ అవి ఉన్నాయండి. సో ఇవన్నీ చెయ్యాలి. సో నా డైనింగ్ టేబుల్ రెడీ అయిపోయింది. సో చూసారా, రోజు తుడుస్తున్నా ఎంత తొక్కు వస్తుందండి ఇంట్లోని, చాలా వస్తుంది. ఇది మా దేవుడు కదండి, చూపించండి. ఇది మా దేవుడు గది. సో ఇదైతే చీపురుతో తొడకూడదు కదండి, అందుకే నేనైతే తర్వాత క్లీన్ చేస్తాను దీన్ని. అందుకే నేను చీపురు ఎప్పుడు దేవుడి గదికి యూజ్ చేయను, క్లాత్ తోనే క్లీన్ చేస్తాను ఇదైతే. సో అందుకే తర్వాత చేస్తాను.
వర్షాలు పడ్డాయి కదండి, శుభ్రం కంగాలు అయిపోయి క్లాత్ తో క్లీన్ చేసుకోవాలి. సో నేను క్లాత్ తెచ్చుకుంటాను. సో ఇదైతే మ్యాట్ దులిపేసుకున్నానండి, వేసుకుంటున్నాను. వర్షాలు పడుతున్నాయి, బట్టలు ఎక్కడ ఆరబెట్టుకోవాలో కూడా తెలియట్లేదండి, అలా పడుతూనే ఉంది కంటిన్యూగా. సో రెయిన్ కోట్లు అవి ఇవి అన్ని కూడా సర్దుకుంటున్నా. దివాన్ కాట్లు అవి ఇవి అన్ని వర్షాలకి ఎలా ఉందంటే, ఇవన్నీ బయట పెట్టుకున్నామండి దివాన్ కాట్ మేము బాల్కనీ దగ్గర. సో ఇవన్నీ చాలా చల్ల చల్లగా ఉన్నాయి. ఎండ ఎప్పుడు వస్తుందో అప్పుడే మళ్ళీ ఇవన్నీ శుభ్రం అవుతాయి. ఒక పని కాదండి బాబు, ఎన్ని పనులు ఉంటాయంటే అన్ని పనులు ఉంటాయి, చాలా పనులు ఉంటాయి ఇక్కడ. సో నేను పైన కూడా తుడిచేసుకుంటే అయిపోతుంది పని అది. సో నేనైతే హౌస్ క్లీన్ అయిపోయిందండి. సో జడైతే వేసుకుంటున్నాను. నేనైతే ఇంట్లో ఏమి యూస్ చేయనండి రాసుకోవడానికి, ఓన్లీ మాయిశ్చరైజర్ రాసుకొని ఉంటాను. వెట్ వైప్స్ అయితే వాడతాను. సో ఇదండి, నేను వెట్ వైప్స్ అయితే ఇది తీసుకున్నానండి, బాగుంది. మెరికల్ వాటర్ వైప్స్, టూలిప్స్ ది, అండ్ రిమూవ్స్ వాటర్ ప్రూఫ్ మేకప్ ది. సో నేను ఇదైతే వాడతాను, చాలా బాగుంది, బాగా పనిచేస్తుంది కూడా అది. చూడండి, దీనికి ఇలా బాక్స్ కూడా ఇచ్చాడు, బాగుంది. బాగా పనిచేస్తుంది ఇదైతే. సో చూసారా, మాయిశ్చర్ అండి, బాగుంటది ఇది. చూసారా, గ్లో మాయిశ్చరైజర్ అండి ఇది. ఇది ఒక్కటి రాసుకుంటే చాలండి. ఈరోజు నేనైతే తోటకూర వేపుడు చేస్తానండి, దీనికోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకోటి, ఇంకా చామదుంపలు కూడా బాయిల్ చేసుకుని ఉంచాను, దీన్ని ఫ్రై చేసుకుంటాను. సో మొదటైతే నేను తోటకూర కట్ చేసుకుని పెట్టుకుంటాను.
అయితే ఇగోండి ఇలా ఒలిచేసుకున్నాను, తొక్కలో తీసేసుకున్నాను బాయిల్ చేసేందుకు. సో ఇది కూరకి రెడీ చేసుకుంటాము. తోటకూర కూడా రెడీ చేసుకున్నానండి. తోటకూర కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. సో వీటికి ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. ఇదిగోండి తోటకూరకి వేసుకున్నాను అండ్ ఇది కూడా వేసుకున్నాను ఒకసారి. సో నేను ఇవి కొంచెం కట్ చేసుకుంటున్నాను, పెద్దగా ఉన్నాయి కదా. చామదుంపల ఫ్రై చాలా బాగుంటుందండి. మా ఇంట్లోని పులుసు కూడా ఇష్టమే. చామదుంపల పులుసు కూడా బాగుంటుంది. సో నేను ఇలాగ పెద్ద పెద్దగా ఉన్నవన్నీ హాఫ్ కట్ చేసుకుంటున్నాను. సో ఇగోండి ఇది దీంట్లో అయితే నేను ఒక్క మినపప్పు వేసుకుంటానండి. ఇగోండి, ఎందుకంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు, కానీ నేను మినపప్పు ఒక్కటే వేస్తున్నాను. అండ్ ఇగోండి కొంచెం ఆవాలు అండ్ కొంచెం జీరా, ఆనియన్స్ కూడా నేను కొంచెం వేస్తాను, అవి ఎంత క్రిస్పీగా వస్తాయని. ఇగోండి, అండ్ ఇటు సైడ్ తోటకూరకు కూడా ఇవి నేనేం వేయనండి, ఓన్లీ జీరా ఒకటి వేస్తాను. జీరా అండ్ ఆనియన్స్ మాత్రమే వేస్తాను, ఎందుకంటే తోటకూరకి శనగపప్పు మినపప్పు తగులుతుంటే బాగోదు. సో అందుకే నేను ఇదైతే వేస్తాను. అండ్ ఇంకా తోటకూరలో అయితే కారం వేయం కాబట్టి ఓన్లీ ఎండుమిరపకాయలు వేస్తాను నేను, అవి మాత్రమే వేస్తానండి. వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను ఇందులో కూడా. ఈ వేపుల్లో కూడా వెల్లుల్లిపాయ బాగా టేస్ట్ వస్తుందండి ఇప్పుడు. సో ఇది చూసారా, ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వక నేను వేస్తాను, ఎందుకంటే అవి కూడా ఫ్రై అవ్వాలి కదా. సో ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యాయి, నేనైతే కొన్ని ఇందులో వేస్తున్నాను చూడండి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం పసుపును సాల్ట్ వేసేసుకుందాం. వేసుకుంటున్నాను అండ్ ఇందులో కూడా వేస్తున్నా. అండ్ కొంచెం జీరా పౌడర్ వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇవైతే క్రిస్పీగా రావాలి, సో బాగా ఫ్రై అవ్వాలి. సో దీనికోసం వెయిట్ చేయక కొంచెం సిమ్లో పెట్టేసి దీని పని ఇది దీనికోసం అవుతుంటుంది ఇది. సో ఇక తోటకూర కూడా వేగిపోయింది, సో నేను తోటకూర కూడా వేసేసుకుంటున్నాను. సో తోటకూర అంతా వేసేసుకున్నానండి. వేసేసుకుని దాని మీద క్యాప్ పెట్టేస్తాను. ఎందుకంటే దీనిలో సాల్ట్ అప్పుడే వేయకూడదు, ఎందుకంటే తోటకూర దగ్గరికి అయిపోతుంది కాబట్టి. ఇదిగోండి అలాగే కొంచెం ఫాస్ట్గానే పెడుతున్నాను అది. సో నేను ఇవైతే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను, గిన్నెలో మాత్రం ఉంచాను. దీంట్లో కరివేపాకు కూడా తెచ్చుకుంటానండి. సో ఇలా వేసుకున్నాను. కరివేపాకు బాగుంటుంది ఇందులో ఫ్రై అవుతుంటే. ఇలాగ తోటకూర ఒకసారి చూద్దామండి. తోటకూరలోని కొంచెం దగ్గరికి అయింది కదా, క్యాప్ ఇలా పెట్టేసుకుంటాను. చూసారా, ఇది ఇంకా అవ్వాలి. సో దీన్ని అప్పుడే సాల్ట్ అయితే వేయను,
ఇదైతే ఎంత దగ్గరికి అవుతుందో తెలియదు కదా, సో సాల్ట్ మళ్ళీ ఎక్కువ అయిపోవడం అవి అవుతాయి. సో ఇది ఇలా అవనేయండి. ఇలా అయిన తర్వాత పెడతాను. ఇంకొకసారి నేను క్యాప్ పెట్టేసుకుంటాను. సో ఇదండి, ఇదైతే తోటకూర చూసారండి, ఇగోండి ఇలా అయింది. సో నేను ఇందులోని సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు సాల్ట్ వేసి ఒకసారి కలుపుకుంటాను. సో ఇది అయిపోయినట్టే, ఇంకా ఇంకొక 2 minutes, ఎందుకంటే ఈ సాల్ట్ అవి కలవాలి కదా, సో అందుకనే ఇది. సో ఇగోండి ఇలాగా ఇంకొక 2 minutes ఉంటే ఇది అయిపోతుంది. సో ఇగోండి ఇది కూడా అయిపోయింది. దీనిలో అయితే నేను కొంచెం లైట్ గా కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. చూసారా ఇలాగా క్రిస్పీగా వస్తుంది. చూసారా ఇగోండి ఇదంతా ఇలా వస్తుంది. చాలా టేస్ట్ ఉంటుందండి. ఇలా పిల్లలు కూడా తినేస్తారు. అయిపోయింది. సో నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసి క్యాప్ పెట్టేసుకున్నానండి. అండ్ ఇది కూడా తోటకూర కూడా అయిపోయింది. సో ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసేసి క్యాప్ పెట్టేసుకుంటాను. సో ఈ రోజైతే నేను ఇది చేశానండి. సో మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసుకుంటాను. సో క్లీన్ చేసుకుంటే నాకు ఇప్పటితో పని ఉంది. ఇంకా ఉంటది, అవ్వదు, ఇంకా ఉందిలేండి బోల్డ్ అంతా.